దావీదు రాసిన కీర్తనలు 103వ అధ్యాయం ఉత్తర పరిచిత రీతిగా చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. అడ్డుగా వచ్చు అయిన గెలువను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభు పేట వందనాలు. దేవుని మహాకృప 4 నెలల కాలము కాపాడి 5వ నెలలో 5వ తారీఖు మరి మొట్టమొదట పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన. గడిచిన నెలలో ప్రభు బల్ల ఆరాధన నుండి ఈ నూతన నెలలో ప్రభు బల్ల ఆరాధన వరకు నెల దినాలు దేవుడు మనల్ని కాపాడారు. చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెప్పారు. పరిశుద్ధాత్ముడు ఒక క్రమ పద్ధతిలో మనకు వర్తమానాలు ఇస్తూ వస్తున్నారు. అలాగే గడిచిన వారము నది దాటిన వారు హెబ్రీలు, దాటి వచ్చిన వారు హెబ్రీలు. అలాగనే మరణములో నుండి జీవములోనికి దాటిన వారు ఆత్మీయ హెబ్రీలు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినటువంటి వారు, యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నవారే. లోకములో నుండి లోకరక్షకుడైన యేసయ్య దగ్గరకు దాటిన వారు దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు. అయితే హెబ్రీలు వారు పాపమునకు దూరముగా ఉన్నారు. అలాగనే మరి ప్రభువులోనికి మరణములో నుండి జీవములోనికి దాటిన వారు పాపమునకు దూరముగా ఉండాలి. అలాగనే హెబ్రీయులు
వారి ముఖము చూసిన వెంటనే వీరి హెబ్రీయులు అని చెప్పారు. అలాగనే క్రైస్తవులు అయినటువంటి మనము, యేసును నమ్ముకున్నటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనలను ఎవరు చూసినా సరే దేవుని యొక్క సన్నిధి మన ముఖములో కనబడాలి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. అదే విధముగా మరి హెబ్రీయులు వారు పొరపాటు చేసినప్పటికీ శిక్ష అనుభవించడానికి ఇష్టపడతారు. ఇదిగో నేను హెబ్రీయుడను, దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడను, నా వలనే సముద్రంలో ఈ తుఫాను వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది కనుక నన్ను ఎత్తి సముద్రములో పాడవేయి అని హెబ్రీయుడైనటువంటి యోనా తెలియచేసిన విధానాన్ని మనము గడిచిన ఆదివారము 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే హెబ్రీ పురుషుల గురిండే చెప్పారు, హెబ్రీ స్త్రీల గురించి మరి ఏమీ లేదా అనొచ్చు. లేదు, హెబ్రీ స్త్రీలు మరి నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనం. చిన్న వర్తమానం ఇదనము. దయచేసి చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు మీ పిల్లల దగ్గర పెట్టుకోవాలి. వారిని మీరే అల్లరి చేయకుండా చూసుకోవాలి. చిన్న పిల్లలతో వచ్చిన వారందరూ కూడా హెబ్రీ పత్రిక నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, చురుకైన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుని నమ్ముకున్న వారు, దేవదేవుని నమ్ముకున్న వారు, వారు చురుకైన వారు. ఆ స్త్రీలు చురుకైన వారు. పురుషులు పాపము చిక్కు దూరంగా వెళ్ళారు. వారి ముఖములో దేవుడు కనిపిస్తున్నాడు. వారు భయభక్తులతో జీవించినప్పటికీ చేసిన పొరపాటును బట్టి వారి శిక్ష అనుభవించడానికి కూడా వారు వెనకాడలేదు. స్త్రీలైతే వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ బిడ్డలు చురుకైన వారు. చప్పట్లు కొట్టండి అందరూనే. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. యేసును నమ్ముకున్న వారు లోకపు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చురుకైన వారు. వారు ఎంతో ముందుగా భవిష్యత్తును ఆలోచించేటువంటి వారు, భవిష్యత్తును ఎరిగి జీవించేటువంటి వారు. వారు అన్ని విషయాల్లో కూడా చురుకుగా ఉండేటువంటి వారు. ప్రియ సహోదరుల సామెతల గ్రంథంలో చక్కటి మాట రాస్తూ ఉంటాడు భక్తుడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం చదువుతారు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం చదవండిరా. పట్టుకోడు. చురుకుగా ఉంటుట ఒక భాగ్యం. ఏంటది? ఒక భాగ్యం, గొప్ప భాగ్యం. చురుకుగా ఉండడం అనేటువంటిది భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చురుకైన వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు చురుకైన వారు. ఈ సామెతల గ్రంథంలో ప్రసంగం అంటాడు, చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. అన్ని విషయాలు కూడా వేగంగా, స్పీడ్గా. దేవుని బిడ్డలారా, నా మనస్సు దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా చురుకైన వారు. నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసావు దేవా అంటాడు భక్తుడు. క్రైస్తవులు చురుకైన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోమరులు కాదు, బద్ధకస్తులు కాదు, భవిష్యత్తును ఎరిగి మరి భవిష్యత్తును మర్చిపోయేవారు కాదు, ఈ దినముతో సరిపెట్టుకునేవారు కాదు. రేపటిని గూర్చి చింతించకండి అన్నాడు, కానీ రేపటిని గూర్చి ఆలోచించకండి అని అనలేదు. ప్రతిరోజు కూడా రేపటిని గూర్చి, రాబోయే సంవత్సరాన్ని గూర్చి, రాబోయే 5 ఏళ్ళు, రాబోయే 10 ఏళ్ళు, రాబోయేటువంటి భవిష్యత్తులో బాల్యములో ఉన్నాం, యవనం రాబోతుంది, యవనంలో ఉన్నాం, కౌమార్యం రాబోతుంది, కౌమార్యంలో ఉన్నాం, వృద్ధాప్యం రాబోతుంది. క్రైస్తవులు చురుకైన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఇశ్రాయేలీయులు చురుకుగా ఉండడం వల్ల 1వ అధ్యాయం నిర్గమాకాండము 7వ వచనం చదువుదారి. వారు బహుగా అభివృద్ధి చెందిరి, వారు విస్తరించిరి, వారు ప్రబలిరి. చదవరమ్మా. ఆ తల్లులందరూ కూడా చురుకుగా ఉండడం వల్ల, ఆ సహోదరులందరూ, ఆ స్త్రీలందరూ, ఆ దేవుని బిడ్డలందరూ, ఆ యొక్క దేవుని కుమార్తెలందరూ, క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి కుమార్తెలు, క్రైస్తవ గృహాలలో ఉన్నటువంటి ఇల్లాళ్ళు, వారు చురుకుగా ఉండడం వల్ల వారు అభివృద్ధి చెందిరి,
వారు విస్తరించిరి, వారు ప్రబలిరి. దేవునికి స్తోత్రం. విస్తరించాలి, విస్తరించాలి, ప్రబలాలి, అభివృద్ధి చెందాలి అంటే చురుకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు చురుకైన వారు కనుకనే వారు అభివృద్ధి చెందిరి, వారు ప్రబలిరి, వారు విస్తరించిరి. తండ్రులు సెంటున్నరలో బ్రతికారు. చురుకైన వారు పిల్లలు 2-3 సెంట్లలో బతుకుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రులు 100 రూపాయలు అంటే 1000 రూపాయలే చూసేవారు. ఇప్పుడు 1000 రూపాయలు నువ్వు కూడా 100 రూపాయలలాగా చూసేటువంటి బిడ్డలు వారి ఇంట్లో వచ్చారు, ప్రబలారు. దేవునికి స్తోత్రం. 1,00,000 అంటే 10,000తో సమానం. విస్తరించారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తండ్రులు ఎక్కడ దాచుకోవాలో తెలియక బొడ్లో దాచుకునేవారు. పిల్లలు అన్ని బ్యాంకుల్లోనే కూడా ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. చురుకైన వారి పిల్లలు. దేవునికి స్తోత్రం. ఆ తల్లులు చురుకైన వారు గనక వారు ప్రబలిరి, అభివృద్ధి చెందిరి, వారు విస్తరించిరి. ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడ సాపెత్తే అక్కడ తినేసి పండుకుంటాం. ఎవరెవరో ఇచ్చి చూస్తా ఉంటాం. మనం ఏమి మనది కానిది ఎప్పుడు మంద అవదు, ఎప్పుడు అవదు. అంత పెద్ద చర్చి, అంత పెద్ద మండపేటకే పెద్ద చర్చి వదిలేసి వచ్చేవలసి వచ్చింది. మా కాదు వారిది అంతే. కనుక ప్రీతి ఏం బిడ్డలారా, క్రైస్తవులు ఎల్లప్పుడు కూడా చురుకైన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా యవన బిడ్డలు చురుకైన వారుగా ఉండాలి. ఎలియాజరు యొక్క గుంపు వారు, అలాగనే ఎలియాజరుతో ఉన్నటువంటి సమస్తము పెళ్లి కూతురిని నిలకడానికి వెళ్ళారు. వెళ్ళి అలిసిపోయి చాలా దూరం ప్రయాణం చేసి ఒక స్థలంలో ఊరికి దగ్గరికి వెళ్ళారు. ఆ ఊరి దగ్గర ఎలియాజరుతో వచ్చినటువంటి తన యొక్క బృందం, వారి గ్రూప్ వాళ్ళందరూ కూడా వచ్చారు. వారి ఒంట్లో వచ్చి అక్కడ నుయ్యి ఉంది. ఆ నూతి దగ్గర ఎవరైనా దాహానికి ఇస్తారేమో అని అక్కడ ఆగారు. ఎడారి అంతా నడిచి వచ్చి అయితే అక్కడ ఒక యవన బిడ్డ వచ్చింది. దేవునికి స్తోత్రం. తన ఇంటికి నీళ్లు మోసుకొని వెళ్ళడానికి, మంచి నీళ్లు పట్టుకోవడానికి ఒక యవన బిడ్డ వచ్చింది. ఆ యవన బిడ్డ వారిని చూసింది, ఆ పరిస్థితిని గమనించి అయ్యా, ఆ యొక్క యవన బిడ్డను, ఆ రిబ్కాను ఈ యొక్క ఎలియాజరు అడిగాడు, అమ్మా దాహమునకిమ్ము. ఓ 2-3 కిలోమీటర్ల లోతుకు దిగుడు బావి. ఆ బావిలో నుండి తెచ్చినటువంటి ఆ కడవలో నీళ్లు ఎవరు ఇవ్వడలేదు. మరలా నీకు ఇచ్చామంటే మరలా 2-3 కిలోమీటర్లు దిగి తెచ్చుకోవాలి. మేము శ్రమతో కూడినటువంటిది, మేము ఇవ్వమనేశారు. అయితే లాబాను కుమార్తె అయినటువంటి రిబ్కా ఎలియాజరునకు దాహమునకిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణము పర్లేదు. మనల్ని అడిగారు, ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళ పొరుగు రోళ్ళకి కనబడుతున్నారు. మంచినీళ్ళు అడిగారు, దాహానికి అడిగారు, ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. కనుక వారికి నీళ్ళు ఇద్దారి, పర్లేదు మనం మరలా కిందకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుందారని చురుకైనది కనుక వారికి దాహార్తి తీర్చింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమె కన్యక, మాట విన్నది. ఆమె అందమైనది, సౌందర్యమైనది, పరిస్థితిని ఎరిగింది. ఎవరు ఇవ్వనంటే మంచినీళ్ళు. ఎందుకంటే ఆ దినాలలో మరి బావులు క్రిందకి దిగి తీసుకోవాలి, చాలా క్రిందకి వెళ్ళి తీసుకు రావాలి ఆ దిగుడు బావులు. ఆ యొక్క ఎలియాజరుకు మంచినీళ్ళు దాహానికి ఇచ్చిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తాగుతూ ఉన్నప్పుడు ఆయన వారందరినీ చూసింది. ఆయనతో వచ్చిన 10-15 మంది ఉన్నారు, లేకపోతే 50 మంది ఉండొచ్చు. వారి ఒంటులన్నీ ఉన్నాయి. నోరుంది కనుక వీళ్ళు మంచినీళ్ళు అడిగారు. నోరు లేని జీవాలు అడగలేవు కనుక ఎలియాజరుతో అంటది, అయ్యా నీతో వచ్చినటువంటి ఒంటెలన్నింటికి కూడా నీళ్ళు ఇమ్మంటావా అని అడిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారితో ఉన్న వారందరికీ దాహానికి ఇచ్చింది. వారితో వచ్చిన ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు మోసింది. దేవునికి స్తోత్రం. నూతిలో నుండి, బావిలో నుండి. ఎంత చురుకైనది, ఎంత చురుకైందండి. రోజుకి ఎన్ని బిందెలు మోస్తున్నారా?
అమ్మ మోస్తుందా, నువ్వు మోస్తున్నావా? నువ్వే తేవాలా? ఆవిడ తెచ్చుకుంటుందా? రెబకమ్మ ఎన్ని బిందులు మోసి ఉంటుందంటే, కుళాయిలు కాదు, పైపులు కాదు, నూతులో నుండి తెచ్చి ఒంటికి వేసింది. ఒక్కొక్క ఒంటి 80 బిందులు తాగేసి ఉంటుంది. తాగక యవన కుమార్తెలారా చురుకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తల్లులారా, తండ్రులారా, బిడ్డల భవిష్యత్తుల కొరకు మనము కూడా చురుకుగా ఉండాలి. వారు అభివృద్ధి చెందిరి, వారు ప్రబలిరి, వారు విస్తరించిరి. వారు చురుకైన వారు. రెబెకా మరి ఒంటిలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చిందటండి. ఆది కాండము 24వ అధ్యాయం 17వ వచనం చదవరా. ఆది కాండము 24వ అధ్యాయం 17వ వచనం. త్వరగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు, అమ్మా నీ కడవలో నీళ్లు కొంచెం నాకు దయచేయమని ఎలియాజరు రెబెకాను అడగగా, అందుకామె అయ్యా త్రాగుమని చెప్పెను. త్వరగా తన కడవను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ సహోదరులారా, వారు చురుకైన వారు. చురుకుగా ఉండడము గొప్ప భాగ్యం. ఇశ్రాయేలీల స్త్రీలు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. చప్పట్లు కొడతారు అందరూ ఒకసారి. హల్లెలూయా. చురుగ్గా చదువుకుంటారు, చురుకుగా ఎదుగుతారు, చురుకుగా ఉద్యోగం సంపాదించేసుకుంటారు, చురుకుగా సెటిల్ అయిపోతారు, చురుకుగా భవిష్యత్తును చక్కబెట్టేసుకుంటారు. చురుకైన వారు ఎక్కడెక్కడో ఆలోచించరు, ఏవేవో చూసుకోరు. ఏదో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సొంత బుద్ధి, స్వబుద్ధి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు ఎప్పుడుని. మన జీవనయాత్రలో దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు మనకి. సద్వినియోగం చేసేసుకోవడమే. ఎలియాజరు ఎవరో తెలీదు, ఎలియాజరుతో ఉన్నవారు ఎవరో తెలీదు, ఆ ఒంటిలు ఎక్కడి నుండి వచ్చినాయో తెలీదు. అమ్మా దాహమునికి ఇమ్మంటే ఆమె త్వరగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో త్వరగా వేకువనే లేవాలి, త్వరగా మన పనులు పూర్తి చేసుకోవాలి, త్వరగా మనం రోజు యొక్క కార్యక్రమాలు, త్వరగా సన్నిధికి, త్వరగా ప్రార్థనకు, త్వరగా వాక్య పఠనము, త్వరగా. దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యము లేదు, ఆలస్యము లేదు, ఆలోచన వేరే పనులు ఏమీ కాదు. చురుకైన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా దాహమునికి ఇమ్మనగా ఆమె త్వరగా. దేవునికి స్తోత్రం. అన్ని త్వరగానే చేసుకోవాలి. ఎందుకంటే వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక. నువ్వేదో చేస్తానంటే అప్పటి వరకు ఆగదు. ఇక్కడ ఏదేదో చేస్తానంటే కుదరదు. ప్రతిదీ కూడా చురుకుగా, ప్రతిదీ కూడా త్వరగా. రెబెకా త్వరగా తన కడవలో నీరిచ్చి మరలా బావిలోనికి దిగి నీళ్లు మోసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుడైన అమాయకుడు భర్తగా దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఎవరినే? ధనవంతుడైన అమాయకుడిని. అబ్రహాము బహుధనవంతుడు. అబ్రహాము కొడుకు ఈ త్వరగా, ఈ చురుకుగా, ఇది దేవుడిచ్చిన అవకాశమేమో అని యవన బిడ్డ ఎవరికైతే మంచినీళ్ళు ఇచ్చిందో ఆయనే మళ్ళా ఏ పెళ్లి కొడుకు కొరకు వచ్చాడో ఆ పెళ్లి కొడుకు కూతురుగా దేవుడు దీవించేశాడు. దేవునికి స్తోత్రం. విస్తరించెను, ప్రబలెను, అభివృద్ధి చెందెను. బహుధనవంతుడికి కోడలైపోయింది. దేవునికి స్తోత్రం. భర్త అమాయకుడు యేసుప్రభుతో సమానం అంటారు. ఇస్సాకుని కట్ల మీద పెట్టినా మాట్లాడలేదు. ఆయన కూడా బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్లల మౌనంగా ఉండిపోయా. అంత అమాయకుడిని దేవుడు భర్తగా చురుకైన ఆ కుమార్తెకు దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్ముడు ఐగుప్తు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు ఆ ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. వారు చురుకైన వారు. చురుకుగా అన్ని కూడా త్వరగా చురుకుగా, ముందుగా, ఆలస్యము లేకుండా
ఆలస్యం లేకుండా, ఆలస్యం చేయకుండా, నీవేదో ఆలోచన చేసుకోకుండా, నిన్ను మించిన ఆలోచన, నీ బ్రతుకుని మించి, నీ చదువుని మించి, నీ స్థితిని మించి వద్దు. మన స్థితి, మన బ్రతుకు, మన జీవన విధానము, మన పితరులు నువ్వు ఎరిగే మన యొక్క భవిష్యత్తు, మన ఆలోచనలు ఉన్నప్పుడే చురుకైన త్వరగా దాహమునకిచ్చిన రెబ్కాను దీవించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందరే. హల్లెలూయా. లోకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో అంటాడు. లోకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో, తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మీరు మత్తులై ఉండకుడి. ఎందుకంటే ప్రభు రాకడ ఎప్పుడు వస్తాదో ఏమిటో ఎవరికి తెలియదు గనుక మెలకువ కలిగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, తిండి వలనైనను, చదవండి రమ్మా, మీ హృదయములను ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, తినేసి తాగేసి, అలాగే ఐహిక విచారం, ఇది పెద్ద పెద్ద, తిన్నా కాసేపుడు కరిగిపోద్ది, తాగినా కాసేపుడు దిగిపోద్ది. ఐహిక విచారం అనేటువంటిది ఇంకా అది ఎంత కొంగ తీసేద్దంటే, ఐహికం అంటే లోకములో ఉన్నటువంటి మానసిక ఒత్తిళ్ళు, మెంటల్ ట్యాంక్స్, భార్య మాట విందు, భర్త మాట విండు, కుర్రోళ్ళు స్థిరపడలేదు, కుటుంబంలో మంచి లేదు, వర్షాకాలం వచ్చేస్తుంది, ఇల్లేమో కారిపోయే, వర్ష వస్తే కారిపోయే, ఇవన్నీ ఆలోచన, ఐహిక విచారములు. అప్పులు ఎక్కువైపోయినాయి, ఆ వడ్డీలు కట్టలేకపోతున్నాం, పిల్ల ఎదిగొచ్చేసింది, పెళ్ళిడికి వచ్చేసింది, పిల్లేమో పాస్ అయ్యి ఉంది, మళ్ళీ కొత్తగా కాలేజీలో ఇవన్నీ ఐహిక విచారములు. లోకములో ఉన్నటువంటి శ్రమలు, బాధలు, వీటి వల్ల కూడా కృంగిపోతామటండి. తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక, అందరూ అభివృద్ధి చెందేస్తున్నారు, నా బతుకెలాగా అయిపోయింది ఆలోచించేస్తూ ఉంటాం. ఐహిక విచారం, లోకములో బాధలు, లోక బాధలు, వీటి వలన మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంటికి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు కనుక త్వరగా బావిలోనికి దిగి ఒంటెలకు నీళ్ళిచ్చి ఎలియాజరుతో ఉన్నటువంటి బృందం వారికి నీళ్ళు ఇచ్చినటువంటి రెబెకా వలె చురుకైన వారు దేవునికి స్తోత్రం. ఆవిడ అన్ని చురుగ్గానే చేసిందండి, నీళ్ళు ఇచ్చినప్పుడు చురుగ్గానే చేసింది. ఆవిడ అనుకున్న వాడికి దీవెన రావడానికి కూడా యాకోబు గుడిని చాలా చురుకుగా, పెద్ద కొడుకుగా మందమతాడు, అన్ని చురుకుగానే తీసుకొచ్చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చురుకుగా ఉండడం ఒక భాగ్యం. 8 గంటలకే ప్రభు సన్నిధికి వచ్చిన వారందరినీ దేవుడు దీవించును గాక. చురుకైన వారు 8:30కు వచ్చిన వారిని దేవుడు దీవించును గాక. చురుకులో 75%. 9 గంటలకు వచ్చిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. 50% చురుకు ఉంది. 50% వారిని కొద్దిగానే అభివృద్ధి చెందుతాడు, కొద్దిగానే ప్రబలతారు, కొద్దిగానే వారు విస్తరిస్తారు. మనం ప్రబలాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి అనంటే చురుకైన వారు దేవునికి స్తోత్రం. ఐహిక విచారములు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉండేటువంటి, పుట్టినంత మొదలుకొని గిట్టేంత వరకు ఐహిక విచారం, లోకములో బాధలు ఎప్పుడు ఉంటాయి. లోకములో మీకు అంతే. ఎందుకట్టి పెట్టాడంటే ఇక్కడ ఈ శ్రమ పడడం కొరకు, ఈ బాధలు అనుభవించడం కొరక. ఎందుకు పుట్టావురా? ఈ శ్రమ, లోకములో మీకు శ్రమ. అయితే ఆయన శ్రమలో నేను నీకు తోడయ్యుండెదను. చప్పట్లు కొట్టండి. మనం పుట్టింది మొదలుకొని మనం గిట్టేంత వరకు నీకు నాకు ఆయనే తోడుగా ఉంటాడు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకొనుట, నేను ఆకాశమునికి ఎక్కినను, అక్కడను నీవు నాకు. క్రైస్తవ స్త్రీలు చురుకైన స్త్రీలు దేవునికి స్తోత్రం. ఇల్లాలు చదువు ఇంటికి ఏంట్రా? ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు, అంతే కదా లోక సూక్తి. ఇల్లాలు యొక్క చదువు ఇంటికి వెలుగు, ఇది లోక సూక్తి. ఇల్లాలు ప్రార్థన ఇంటికి దీవెన, ఆత్మీయ సూక్తి. ఇల్లాలు యొక్క ప్రార్థన ఇంటికి దీవెన. ఇల్లాలు చదువుకుంటే ఇల్లు వెలుగ్గా ఉంటుందట.
ఇల్లాలు ప్రార్థన ఇంటికి ఆశీర్వాదం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బయట మేసాలు తిప్పెత్తు తిరిగేస్తున్నామంటే మీ ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ యజమానురాండ్రులారా, మీ ప్రార్థన మీ ఇంటికి ఆశీర్వాదం. మీ ప్రార్థనే మీ భర్తకు విజయం. మీ ప్రార్థనే మీ కుటుంబానికి అభివృద్ధి. మీ ప్రార్థనే మీ కుటుంబాన్ని ప్రబలింపచేసేటువంటిది. మీ ప్రార్థనే మీ కుటుంబాన్ని విస్తరింపచేసేటువంటిది. ఇల్లాలు ప్రార్థన ఇంటికి దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చురుకుగా ఉంటూ ఎప్పుడు కూడా ముందు చూపు కలిగి, భవిష్యత్తు కలిగి, భవిష్యత్తును ఎరిగి, ఏ తల్లి, ఏ సహోదరి, ఏ సహోదరుడు చురుకుగా జీవనయాత్ర కొనసాగిస్తారో వారు ఎల్లప్పుడూ ప్రబలుతూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడుతూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా విస్తరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. లేలుగా. అక్కడ కొనేసాడు, అక్కడ కొనేసాడు రా, కొనేస్తాడు చురుకైనోడు. అక్కడ కూడా ఉందా, అక్కడ బ్యాంకులో వేసాడు, ఆ బ్యాంకులో కూడా చురుకైనోడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? వెనకాల ఇల్లాలు ప్రార్థన ఉంది. ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు. ఇల్లాలు యొక్క ప్రార్థన ఇంటికి దీవెన. ఏం ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు చేస్తున్నావు? నీ ప్రార్థన బట్టే నీ ఇల్లు దీవెన పడుతుంది. నీ ఇంటిలో ఆశీర్వాదం రావాలంటే నీ ప్రార్థనే. దేవా దాహం వేసేస్తుంది, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు దేవా అని ఎలియాజరు మోకరిస్తే, ఎలియాజరు మోకరించడం చూసి ఒంటెలు మోకరించిని. నీవు మోకరిస్తే సహోదరి, కుటుంబ యజమానురాలా, నీవు దీనురాలు అయిపోతే నీ ఇల్లంతా దీనులుగా ఉంటారు. నీవు మోకరిస్తే నీ ఇల్లంతా, నీ ఇంటి వారు అందరూ మోకరిస్తారు. నీ ఇంటిలో ఉన్నటువంటి జంతువులు కూడా మోకరిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఇంటిల్లో కుక్కలు మోకాళ్ళేస్తూ ఉంటాయి. యజమానులను చూసి అవి నేర్చుకున్నాయి. వారు చురుకైన వారు, వారు ప్రబలిరి, విస్తరించిరి, అభివృద్ధి చెందిరి. ఆశ ఉంటే విస్తరిస్తావురా. ఆశ ఉన్నప్పుడే యేసయ్య అయినా దీవిస్తాడు. ప్రబలాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. మనం ఎంతగా అనుకుంటే అంత కాకపోయినా కొంతైనా అభివృద్ధి పొందుతాం. చురుకుదనం. దేవునికి స్తోత్రం. చురుకుగా ఉండడం మహా భాగ్యం. ఆరోగ్యమే మహా చురుకుగా ఉండడము గొప్ప భాగ్యం అని సొలొమోను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నపు వేళ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నీవు నేను ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి. ఇంకా కొంచెం నిద్రపోతాం, ఇంకా కొంచెం సేపు ముసుగు వేసుకుని ఉంటాం, ఇంకా కొంచెం సేపు మంచం మీదే పండుకుంటాం అనుకుని వారులారా, రేపేమి జరిగినా మీకు తెలియదు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. చీమలు ఎప్పుడు కూడా కష్టపడతాయి. దేవునికి స్తోత్రం. వేసవకాలం మహా ఎండలో మన అందరం చెట్ల కింద, పుట్ల కింద, ఏసీ ఉన్నవాళ్ళు ఏసీలు వేసుకుని మనమేమో అక్కడ గడుపుతూ ఉంటాం. వేసవకాలం మహా వేడి ఉష్ణోగ్రతలో చీమలు పని చేసుకుంటూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జూన్ నెల అయిపోయిన తర్వాత వర్షాలు వస్తాయి. అప్పుడు మనకు ఫుడ్ దొరకదు, భోజనం దొరకదు. ఇప్పుడే మనం చక్కబెట్టేసుకోవాలని వానాకాలానికి కావలసినటువంటి ఆహారం అంతా కూడా 90 రోజులు బ్రతికే చీమ జ్ఞానంతో సంపాదించేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీమలు భవిష్యత్తు ఎరిగినటువంటివి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. ఎందుకు చీమలు? అతి చిన్న జంతువుల గురించి చూపిస్తున్నాడు సామెతల గ్రంథంలో. అంటే అవి చురుకైనవి, కాలమును ఎరిగి, సమయమును ఎరిగి, దినములు ఎరిగి, భవిష్యత్తు ఎరిగి, భవిష్యత్తును అవి ఎరిగి మసులుకు జీవనయాత్ర సాగిస్తుంటాయి. అవి క్రమమైనవి. దేవునికి స్తోత్రం. ఒకదాని వెనక ఒకటైనా నడుస్తుంది, ఒకదానికన్నా ఒకటి ముందు వెళ్ళిపోవడం. మనం ఎవరమన్నా వాటిని గలిబిలి చేస్తే ముందు వెనకే వెళ్తాయి, కానీ అన్నీ కూడా క్రమంగానే వెళ్తాయి. దేవునికి స్తోత్రం. క్రమం ఉంటే అభివృద్ధి చెందుతాం, విస్తరిస్తాం, ప్రబలితాం,
దైవ దీవెన వస్తుంది. క్రమమేది? క్రమముగా చదువుకోవాలి, క్రమముగా బ్రతకాలి. ఇంటికి యజమానుడు వెనకే ఉండాలి. నువ్వు నీ మాటలేటి, నీ ఆలోచనలేటి, నీ తలంపులేటి, నీ యొక్క సలహాలేటి, యజమానుడికి ముందెళ్ళిపోకూడదు. క్రమం. ఒకవేళ నువ్వు సంపాదించే మనిషి అనుకో, నువ్వు యజమానుడితో సమానం. నీ యజమానుడు ఆలోచనలు, యజమానుని యొక్క తలంపులు నీ వెనక ఉండాలి. క్రమం. దేవుని స్తోత్రం. పెద్దవారిని చిన్నవారు గౌరవించాలి. క్రమం. పరిగెడేస్తున్నారు. మనకు పెద్దోళ్ళకు తెలియదు అన్నట్టు. మా పెద్దోళ్ళు మాట సద్దన్నపు మూట అన్నారు. ఎందుకంటే సద్దన్నం తిన్నవాడు మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం చేయకపోయినా పర్లేదు, అంత ఆరోగ్యం అది. దాని కొరకనే కనుక సోమరి సీమల యొద్దకు వెళ్ళు, చురుకుగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే అవి భవిష్యత్తు తెలుసు. దేవునికి స్తోత్రం. 24లో ఎలక్షన్లు అవుతున్నాయి, 29లో మరలా అవుతాయి, 34లో అవుతాయి. దాని కొరకు వారు ఇప్పుడు నెగ్గినా నెగ్గకపోయినా, గెలిచినా గెలవకపోయినా వాటి కొరకు కూడా ప్రణాళిక వేసేసుకున్నారు వాళ్ళ. ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా, ఎంత చురుగ్గా ఉన్నారండి. ఎంత చురుగ్గా ఉన్నారండి. లోకస్తులు చురుగ్గా ఉన్నారు. లోకరక్షకుని యేసుని నమ్ముకున్న నీవు నేను ఏమిటి ఎంత చురుగ్గా ఉంటున్నావు? రాబోయేటువంటి జూన్ నెలలో మళ్ళీ పిల్లలు స్కూళ్ళకి పంపాలి, కాలేజీలకు పంపాలి. కొత్త బట్టలు, కొత్త పుస్తకాలు ఏమన్నా కూడబెట్టామా? ఏ స్థితి, ఎక్కడ జాయిన్ చేయాలి, ఏంటో ముందే ఆలోచించేసుకున్నామా? వారిని తర్వాత ఏమి చదివించాలి? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. వారు చురుకైన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చురుకుగా పనికి వెళ్ళిపోవాలి. ప్రతిరోజును తెచ్చేసుకోవాలి. ఖర్చు పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకోవాల్సింది, పొదుపు చేయవలసింది పొదుపు చెయ్యాలి. పొదుపులోనే ధనం పొంగుతుంది అన్నారు. ఎప్పుడు పొంగుతుంది? పొదుపులో పొంగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తు వలనైనను, తిండి వలనైనను, ఐహిక విచారము వలనైనను మీరు మందమతులై ఉండకండి. ఎందుకంటే వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు. ఇద్దరు తిరుగలి విసురుతూ ఉందరు, ఒకరు ఎగిరిపోతారు. ఉన్నట్టు నువ్వు నేను అనుకుంటాం, మనతో ఉన్నవారు మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? చురుకుగా వాక్యం చదువుట కొరకు, చురుకుగా వేకువనే లేచి ప్రార్థన చేయడం కొరకు, చురుకుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చురుకైన వారు లోక విషయాల్లో చురుగ్గా ఉంటాం, కానీ ఆత్మీయంగా వాక్య పఠనము, వాక్య ధ్యానము, వాక్యమును చదవడం, అలాగే వాక్యానుసారంగా జీవించడం, చురుకైన ఆత్మీయంగా చురుకుగా ఉండాలంటే 119వ కీర్తన 72వ వచనం చదువుతారు. 119వ కీర్తన 72వ వచనం. 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారముల నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము మాకు మేలు. దేవుని స్తోత్రం. అందరు కూడా బైబిల్ పైకి ఎత్తండి ఒకసారి. వేల కొలది చదువు. ఇప్పుడు ఎవరు చదివారో వారు చదవండి. వేల కొలది వెండి బంగారపు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే. నీ వాక్యం ఆ నీరే మాకు దేవాని దివ్యవా. అందరూ బైబిల్ పైకెత్తి ఒకసారి. మాకు దేవాని దివ్యవాక్యమో ఇవిగా మాకు చురుకుదనం ఇవ్వండి, అభివృద్ధిని ఆశీర్వదించండి, దీవించండి ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. హల్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వాక్యాన్ని వేకునే చురుగ్గా లేచిపోవాలి, చురుగ్గా చదివేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీరు కట్టింపు నీటి వాగుల నీటి కాలువల ద్వారా అన్న వాక్యము చదివిన వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె చీమలలో క్రమం ఉంది, అక్రమము లేదు. కష్టపడతాయి, కష్టపడడానికి ఇష్టపడతాయి, కష్టాన్ని కోరుకుంటాయి. దేవా, శ్రమ అనుభవించడం నాకు మేలాయను అంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు చురుకైన వారు.